హలో వెల్కమ్ బ్యాక్ టు ఏఐక్యూ. ఏఐ నేర్చుకోండి, మీ ఐక్యూ పెంచుకోండి. వెల్కమ్ బ్యాక్. సో గైస్, నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ఇంజనీర్ అట్ ఫిజిక్స్ వాలా. అండ్ ఇది వీడియో 11 ఆఫ్ ఆ పైథాన్ సిరీస్ అనమాట. ఇంతవరకు మనం సెట్స్ అంటే ఏంటి, డిక్షనరీస్ అంటే ఏంటి, లిస్ట్ అని ఇట్లాంటి అడ్వాన్స్ డేటా టైప్స్ గురించి చూసాం. ఈ రోజు మనం ఈ 11th వీడియోలో లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నార్మల్ లిస్ట్కి ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ ఎలా హెల్ప్ అవుద్ది, ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అసలు కోడింగ్ పరంగా ఇది ఎలా రాయాలి లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే ఒక టాపిక్ని అది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆబ్వియస్లీ నాకు తెలుసు వీడియోస్ రికార్డ్ చేసి 2 weeks లేట్ అయిపోయింది అని. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఆల్రెడీ సిటిజన్ అనే ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. యాప్ ఈ August 15th లాంచ్ అనుకుంటున్నాం. దానివల్ల కొన్ని బగ్స్ సాల్వ్ చేయడంలో, ఇష్యూస్ సాల్వ్ చేయడంలో, యాప్లో ఆ కోడ్స్ రాయడంలో, ప్రొడక్షన్స్లో ఇష్యూస్ రావడంలో అవి సాల్వ్ చేసుకుంటూ ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి టైం దొరకలేదంటే. కానీ బట్ స్టిల్ నేను వీడియోస్ రెగ్యులర్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఛానల్ గ్రోత్ చూస్తూ ఉన్నాను, ఎంతో మందికి ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చుతున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో ఐ హోప్ మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు లిస్ట్ కాంప్రిహెన్షన్. లిస్ట్ కాంప్రిహెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఏం చేస్తుందంటే, ఇన్ షార్ట్ లిస్ట్ కాంప్రిహెన్షన్ నేను ఇక్కడ ఉన్న చదవను అనమాట. నార్మల్గా మీరు ఎలా రాస్తారు, ఒక లిస్ట్లో కానీ లేదంటే కానీ ఒక సెట్స్ డేటా టైప్లో కానీ పైన మీరు ఫస్ట్ వేరియబుల్ డిఫైన్ చేస్తారు, కింద దాని రిలేటెడ్ లాజిక్ కోడ్ రాసుకుంటారు కదా. అండ్ ఇఫ్ ఫార్ లూప్, వైల్ లూప్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఉంటే అది మల్టిపుల్ లైన్స్లోకి వెళ్తాయి. కానీ కాంప్రిహెన్షన్ అనే మెథడ్ ఏమంటే, ఇందులో మొత్తం కోడ్ ఒకే లైన్లో రాయడం జరుగుతుంది. వెరీ లెస్ కోడ్ ఉంటుంది, చాలా తక్కువ కోడ్ ఉంటుంది, చాలా తక్కువ లైన్స్లో ఉంటుంది. అండ్ మల్టిపుల్ లైన్స్లో లేకుండా ఒకే లైన్లో రాసి అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ స్టిల్ లెట్ మీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ మీకు ఎలా ఉంటుంది. సింటాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాట్ టు డూ విత్ ఈచ్ ఐటమ్, ఏం చేయాలనుకుంటున్నామని ఎక్స్ప్రెషన్ ఫస్ట్ డిఫైన్ చేయాలి. మళ్ళీ ఐటమ్ అంటే ఏంటి అని ఫార్ లూప్ రాసుకోవచ్చు. మళ్ళీ అందులో ఏ ఐటమ్, ఫర్ ఐ ఇన్, అలాగా ఏదో ఒకటి మనం ర్యాండమ్గా ఇవ్వచ్చు అనమాట. ఐ ఇన్ ఆర్ జెడ్ ఇన్ అలా. ఇన్ ఐటరబుల్, దేన్ని, వాట్ ఈస్ ద థింగ్ టు విచ్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, వాట్ ఈస్ యువర్ ఐటరబుల్, ఐటరబుల్ గురించి. తర్వాత ఇఫ్ కండిషన్, ఒకవేళ ఫిల్టర్ స్టేట్మెంట్ ఏమైనా ఉంటే ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు. దిస్ ఈస్ అ సింపుల్ సింటాక్స్. ఫస్ట్ నేను లెట్ మీ కనెక్ట్ దిస్. రన్ టైమ్ని కనెక్ట్ చేసుకుంటాను. మీరైనా రన్ టైం కనెక్ట్ చేసుకోకపోతే క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద ఇమేజ్ కూడా ఉంది. ఫస్ట్ వితౌట్ లిస్ట్ మీకు ఎలా రన్ అవుద్ది. నార్మల్ వితౌట్ లిస్ట్లో ఒకవేళ మీరు డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటారు స్క్వేర్స్ అని, ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఎంటీ లిస్ట్ బ్రేసెస్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మీ యొక్క ఎక్స్ప్రెషన్ కాదు, ఐటమ్ మీ యొక్క ఐటమ్. అండ్ ఇది మన ఐటరబుల్ రేంజ్ అనేది 0 to 5 ఇస్ అన్ ఐటరబుల్ రేంజ్. స్క్వేర్ చేస్తాను, స్క్వేర్ డాట్ అపెండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఎక్స్లో ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మల్టిప్లై చేసుకోమంటున్నాం. సో 0, 1, 4, 9, 16 ఇది మన అవుట్పుట్ స్క్వేర్స్ ప్రింట్ చేసినప్పుడు. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని రన్ చేస్తాను. ఇది మీ నార్మల్ లిస్ట్ మెథడ్ వితౌట్ లిస్ట్ కాంప్రిహెన్షన్. ఒకవేళ మీరు లిస్ట్ నార్మల్గా యూజ్ చేస్తుంటే ఎలా వస్తుంది అని. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ చేసిన స్క్వేర్స్ అదే వస్తుంది. ప్రింట్ స్క్వేర్స్, ఓకేనా, చూడొచ్చు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కండిషన్ మన దాంట్లో ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు లిస్ట్ కాంప్రిహెన్షన్లో విత్ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎలా వస్తుందో ఇక్కడ చూడండి. ఫస్ట్ అవుట్పుట్ ఏముంటుంది, తర్వాత కలెక్షన్స్ అంటే ఏంటి, కలెక్షన్లో ఏం రావాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఫార్ లూప్ ఇక్కడ వస్తుంది. ఇఫ్ కండిషన్స్ ఏమైనా ఉంటే అది లాస్ట్లో వస్తుంది. అది మీకు ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సేమ్ కోడ్, ఇక్కడ ఉన్న కోడే ఇక్కడ మనం ఎన్ని లైన్లు రాసాం, 4 లైన్స్లో రాసాం కోడ్ని. ఈ కోడ్ని మనం ఇక్కడ జస్ట్ 1 లైన్లో రాసి ఒక ప్రింట్ స్టేట్మెంట్ 2 లైన్స్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది చూడండి. స్క్వేర్స్ అనే ఒక వేరియబుల్ని మనం డైరెక్ట్గా ఇక్కడ ఇస్తున్నాం అనమాట. స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ బ్రేస్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లికేషన్, మనం ఏం చేయాలనుకుంటున్నాం ఆపరేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది మన మెయిన్ ఆపరేషన్. ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంతే.
సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ రాసిన కండిషన్ ఏదైతే ఉందో స్క్వేర్స్ డాట్ అపెండ్ అని ఫార్ లూప్ కానీ, ఇది ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఫార్ లూప్ని ఈ ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5, కానీ మన కండిషన్ ఫస్ట్ ఇస్తున్నాం అంతే. అపెండ్ చేయాల్సిన విషయం ఏమో దాన్ని ఫస్ట్ ఇస్తున్నాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అండ్ ప్రింట్ స్క్వేర్స్, అంతే. ఒకే లైన్లో కోడ్ అయిపోయిందనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన లాజిక్, మెయిన్ లాజిక్ ఏముందో ఇక్కడ అంటే లాజిక్ ఏముందో అది ఫస్ట్ వస్తుంది, మళ్ళీ ఫార్ లూప్ తర్వాత వస్తుంది. ఒకవేళ ఏదన్నా ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ ఉంటే అది మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ లేదు కాబట్టి ఈ రెండిటితోనే అయిపోయింది అనమాట. నెక్స్ట్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు స్క్వేర్స్కే తీసుకోండి. స్క్వేర్స్లో మళ్ళీ ఎలా వస్తుంది అనేసి 9 రేంజ్ ఇచ్చామనుకోండి. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, అలాగే 9 వరకు. సో 9 కాదు 8, ఓకే 8, 0 to 8 నెంబర్స్ వస్తాయి కదా, 8 8 64, 8 స్క్వేర్ అలా అనమాట. యాడ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5. ఒకవేళ ఆ ఎలిమెంట్లో ఏదైతే ఉందో డేటా దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అడిషన్ రాయాలంటే ఏం చేయొచ్చు అంటే, ఎక్స్ అనేది మన వేరియబుల్, ఎక్స్లో ఏముంటుంది, ఇన్పుట్ ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ 5. నేను ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఇక్కడ ఇదే కోడ్ని రాస్తాను చూడండి. యాడ్ 10, యాడ్ 10 ఇట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనేది మనకి ఏ వాల్యూ రావాలి అని, ఎక్స్ ప్లస్ 10 ఫార్ ఎక్స్ ఇన్, ఎక్స్లో ఏం ఎలిమెంట్స్ రావాలని మనం ఇక్కడే డైరెక్ట్గా డిఫైన్ చేస్తున్నాం. నేను ఇక్కడ ఇది ఇచ్చేదాని బదులు, సో నేను ఇక్కడ ఎలిమెంట్స్ ఎంటర్ చేయొచ్చు అనమాట. 1 2 3 కానీ 5 కానీ అలా ఎలిమెంట్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఇలా ఎలిమెంట్స్ చేయడం కంటే నేను ఏం చేస్తానంటే జస్ట్ రేంజ్ ఆఫ్ మనకి 10 యాడ్ చేస్తుంది, రేంజ్ ఆఫ్ 5 ఇద్దాం. సో రన్. ఓకే, ఇది ప్రింట్ చేయాలి కదా, ఒక్క సెకండ్. ప్రింట్ యాడ్ 10 చూడొచ్చు. సో 0 ప్లస్ 10 10, సో 1 ప్లస్ 10 11, 12 ప్లస్ 2 ప్లస్ 10 12, అలా 1 2 3 4కి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. రేంజ్ 5 ఉంది కాబట్టి 0 to 5 0 to 4 అనే వాల్యూస్ వచ్చాయి అంతే. నెక్స్ట్ అప్పర్ కేస్. సో క్యారెక్టర్ డాట్ అప్పర్. సో ఒకవేళ మీరు అప్పర్ కేస్లో రావాలి కొన్ని ఎలిమెంట్స్, అప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్. మళ్ళీ ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అప్పర్ కేస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యారెక్టర్ డాట్ అప్పర్ ఫార్ క్యారెక్టర్ ఇన్ హలో, లేదా మనం వేరే కూడా ఇవ్వచ్చు. ఇది అప్పర్ కేస్ అని ఉంది కదా, మనం మార్చుకోవచ్చు అనమాట. సో అప్పర్ కేస్, లోవర్ కేస్, లోవర్ కేస్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ ఇస్తానమాట ఇప్పుడు వర్డ్ డాట్ లోవర్, ఇది ఇలా ఉంది కదా, ఫార్ వర్డ్ ఇన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఏదైనా ఎలిమెంట్స్ ఇవ్వచ్చు అనమాట. అక్కడ హలో వచ్చింది కదా, ఇప్పుడు నేను ఇస్తాను ఇక్కడ మైట్ బి అపెక్స్ ఐక్యూ. అరే ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్ మర్చిపోతున్నా, ఒక సెకండ్. ప్రింట్ లేకపోయినా కూడా వస్తుంది కదా, చూడొచ్చు. అపెక్స్ ఐక్యూ అనేది మనకు లోవర్లో అయిపోయింది. ఇక్కడ సేమ్ అనమాట, అలానే వర్క్ అవుద్ది. సేమ్ ఇక్కడ ఉన్న కోడే, కానీ ఇక్కడ ఇలా నేను లోవర్ది యూజ్ చేశాను అనమాట. మీరు అప్పర్, లోవర్ అండ్ టైటిల్ కేస్ వస్తుంది. సో ఇక్కడ నేను లోవర్ బదులు టైటిల్ కూడా ఇవ్వచ్చు. టైటిల్ కేస్ చూడొచ్చు, ఇది టైటిల్ కేస్లో మీకు అపెక్స్ ఐక్యూ అనేది ఫుల్గానే వస్తుంది. నెక్స్ట్ టైటిల్ కాకనే ఇంకేమున్నాయి, లోవర్ టైటిల్, నెక్స్ట్ కేస్ ఫోల్డ్, క్యాపిటలైజ్ ఆల్రెడీ క్యాపిటలైజ్లోనే ఉంది. సో మనం ఓకే క్యాపిటలైజ్ ఇస్తే ఆల్రెడీ క్యాపిటలైజ్లోనే ఉంది. సో లోవర్ ఈజ్ బెటర్, మీకు లోవర్ ఉంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు అపెక్స్ ఐక్యూ అనేది లోవర్లో వస్తుంది అనమాట. అపెక్స్ ఐక్యూ అనేది మన యూ కెన్ సే లైక్
ఓన్ కంపెనీ అనమాట, స్టార్టప్. వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రోడక్ట్స్, అది. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? లెంత్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెంత్ కూడా ఫంక్షన్ యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే క్యాట్, మౌస్. సో దీంట్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉన్నాయని మీరు ఇక్కడ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సేమ్ కోడ్ని నేను కాపీ చేసుకుని కింద మనం వేరే ఏదైనా కూడా ఇవ్వచ్చు అనమాట. సో మన స్టార్టప్ పేర్లు వేద్దామా ఇక్కడ. సో ఇక్కడ నేను ఇస్తాను అపెక్స్ ఐక్యూ సిటిజన్ యూ. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తే చూడొచ్చు, అపెక్స్ ఐక్యూ అనేది ఎన్ని ఉన్నాయి, లెటర్స్ 6 ఉన్నాయి, సిటిజన్ యూ అనేది 8 ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ లెంత్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. ఆ లెంత్లో వర్డ్ని మనం కాల్ చేస్తున్నాం అంతే. సింగిల్ లైన్లో ఈజీగా అయిపోతుంది అనమాట. ఫిల్టర్ కండిషన్ కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎక్స్లో నుంచి మనకు ఓన్లీ ఈ ఫిల్టర్ కండిషన్ అవ్వాలన్నమాట. ఇఫ్ ఎక్స్ పర్సెంటైల్ టు డబల్ ఈక్వల్ టు 0, ఆడ్ ఆర్ ఈవెన్ అనేది. ఇప్పుడు ఉన్నది ఈవెన్ అనమాట. ఒకవేళ మనకి ఈవెన్ వద్దు, ఆడ్ కావాలంటే ఏం చేయొచ్చు చెప్పండి? ఈవెన్ వద్దు, ఆడ్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు? ఇప్పుడు వీడియో పాజ్ చేసి లాజిక్ ఏమొస్తుందో కింద కమెంట్ పెట్టండి. 1 2 3. ఇప్పుడు నేను కోడ్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఎవరైతే లాజిక్ వీడియో నిజంగానే పాజ్ చేసి రాశారో వాళ్ళకి గ్రేట్. బట్ ఎవరైతే పాజ్ చేసి రాయలేదో మీరు లాజిక్ అర్థం చేసుకోవాలి గాయస్. ఇప్పుడు దీన్ని ఇలా మార్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకు మార్చాను అనేది. చూడొచ్చు 1 3 5 7 9. ఇది ఇలా ఎందుకు మార్చడం జరిగింది? ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఉన్నది అంటే ఇది లైక్ కంపారిజన్ ఆపరేటర్. డబుల్ ఈక్వల్ టు అనేది ఇది ఎందుకు రావడం జరిగిందంటే నాట్ ఈక్వల్ టు అనమాట. పైన ఉన్నది ఈక్వల్ టు అనేది డిఫైన్ చేస్తుంది, కింద ఉన్నది నాట్ ఈక్వల్ టు. ఎక్స్క్లమేటరీ అండ్ ఈక్వల్ టు ఇస్తే నాట్ ఈక్వల్ టు అని అర్థం. సో ఇక్కడ అందుకని ఆడ్ వచ్చింది. ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. నెక్స్ట్ నాన్ ఎంటీ అంటే ఏంటి? వర్డ్ ఇన్ ఏ, మళ్ళీ ఎంటీ స్పేస్ ఉంది, బి ఉంది, ఇఫ్ వర్డ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా నాన్ ఎంటీ కిందకి తీసుకునింది అనమాట. ఆ పర్టికులర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇగ్నోర్ చేయడం జరిగింది ఇక్కడ. వర్డ్ ఇన్ ఏబిసిడి ఇఫ్ వర్డ్ అనేది నార్మల్గా ఇస్తే అది ఎంటీ స్పేస్గా తీసుకుంటుంది అనమాట. గ్రేటర్ దెన్ కండిషన్, లెసర్ దెన్ కండిషన్ కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కండిషన్స్ ఇఫ్ ఎన్ గ్రేటర్ దెన్ 15, నెంబర్ గ్రేటర్ దెన్ 15 అయితే మాత్రమే ప్రింట్ చేయమంటున్నాం. సో 16 17 18 19. కానీ మనం రేంజ్ 20 ఇచ్చాం కదా, ఇక్కడ 19 ఎందుకు వచ్చింది? బికాస్ పైథాన్లో రేంజ్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే 0 నుంచి నెంబర్స్ని కౌంట్ చేస్తుంది. సో మీరు 20 అని ఇస్తే అది 0 to 19కి 20 నెంబర్స్ అయిపోయాయి కదా. అందుకని ఒకవేళ మీకు వన్ స్టెప్ హెడ్ ఉంటుంది అనమాట రేంజ్ ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. హ్యాస్ ఐ, ఒకవేళ ఐ అనేది ఉందా, ఇఫ్ ఐ ఇన్ ఫ్రూట్స్, ఐ అనేది ఉంటే మాత్రమే మనం ప్రింట్ చేయమంటున్నాం. యాపిల్లో ఐ లేదు, కివీలో ఉంది. సో ఉంది కాబట్టి ప్రింట్ చేస్తుంది. మీరు ఇక్కడ డేటా ఇక్కడ ఇన్సర్ట్ చేసి చూడొచ్చు. ఇఫ్ ఎల్స్ లాజిక్ కూడా రాయొచ్చు, కండిషనల్ స్టేట్మెంట్ లాజిక్స్ కూడా ఇక్కడ మీరు రాయొచ్చు అనమాట. ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్కి మీరు ఇక్కడ ఇలాగే డైరెక్ట్గా రాయొచ్చు. ఈవెన్ ఇఫ్ ఎక్స్ పర్సెంటైల్ టు డబల్ ఈక్వల్ టు 0, ఎల్స్ ఆడ్ ఇఫ్ ఎక్స్ పర్సెంటైల్, ఎల్స్ ఆడ్ రాసాం కదా, ఇక్కడ ఎల్స్కి అయిపోయింది. ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5, మనం 5 ఎలిమెంట్స్ తీసుకుంటాం అనమాట, 0 to 5. సో అప్పుడు 0 అనేది ఈవెన్, 1 అనేది ఆడ్, ఈవెన్ ఆడ్ ఈవెన్ అలా వెళ్తుంది అనమాట కంటిన్యూస్ లూప్లో, ఓకేనా? సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేముంది? పాజిటివ్ చెక్స్, పాజిటివా నెగిటివా అని చెక్ చేయడానికి. ఒకవేళ ఆ ఎలిమెంట్స్ పాజిటివ్ అయితేనే ప్రింట్ చేయమని. సో దానికి కూడా అంతే సింపుల్. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఎల్స్ నో. ఎస్ అనేది ఎప్పుడు రావాలి? ఒకవేళ ఎక్స్ అనేది 0 గ్రేటర్ దెన్ 0 ఉంటే ఎస్ అని ప్రింట్ చేయి, లేదంటే నో అని ప్రింట్ చేయమంటున్నాం. -1 0 1, సో 1 అనేది యాక్సెప్టబుల్, కానీ 0 అండ్ -1 ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే ఇట్ విల్ చేంజ్.
జీరోని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం, లేదంటే జీరోని అది ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట. స్కిప్ 3, ఎక్స్ అనే ఒక వేరియబుల్ మనం ఇక్కడ అసైన్ చేసుకున్నాం. ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3 దెన్ స్కిప్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఒకవేళ అక్కడ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది 3 కాకపోతే స్కిప్ చేయమంటున్నాం. ఒకవేళ 3 అయితే 3 అనేది ఉంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు స్కిప్ 3 అనే ఒక లెటర్ ఎక్కడెక్కడ వచ్చిందో దాన్ని స్కిప్ చేయమంటున్నాం. ఓకేనా? లేదా నాట్ ఈక్వల్ టు ఉన్నవన్నీ మనం కంటిన్యూ చేయమంటున్నాం. లేదా ఒకవేళ నాట్ ఈక్వల్ టు 3 ఉంది, ఎల్స్ స్టేట్మెంట్ అంతే, అక్కడ 3 ఉందనుకోండి లెటర్, దాన్ని అక్కడ స్కిప్డ్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాం అంతే. నెస్టెడ్ లూప్స్ పాసిబుల్ ఉంది, సార్టింగ్ పాసిబుల్ ఉంది ఇందులో. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఓకే, చాలానే ఉంది. బట్ లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది అనమాట. వర్డ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లాంగ్ ఇఫ్ లెంత్ ఆఫ్ డబ్ల్యూ, ఒకవేళ డబ్ల్యూ ఒక లెంత్ గ్రేటర్ దెన్ 3 ఉంటే అప్పుడు మాత్రమే మనం ప్రింట్ చేయమంటున్నాం. లేదంటే షార్ట్ అని ప్రింట్ చేయమంటున్నాం. లాంగ్గా షార్ట్. ఒకవేళ 3 లెటర్స్ ఏవైతే ఉంటే ఆ లెటర్స్ కంటే ఎక్కువ ఉంటే వర్డ్లో, దెన్ ఇట్ ఈస్ లాంగ్ ఫార్మాట్. 3 కంటే తక్కువ ఉంటే అది షార్ట్ ఫార్మాట్ అంతే. ఇక్కడ హాయ్, హలో, ఎస్ అని ప్రింట్ చేసాం. హాయ్కి 2 లెటర్సే కాబట్టి షార్ట్, హలోకి 3కి మించి వెళ్ళిపోయింది కాబట్టి లాంగ్, ఇది 3నే ఉంది కాబట్టి షార్ట్. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్. వెన్ ఇట్ కమ్స్ టు నెస్టెడ్ లూప్స్ ఇది ఎలా నడుస్తుందో చూడండి. ఫ్లాటెండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లాటెనింగ్ చేయాలంటే ఒక మెట్రిక్స్ని, దీన్ని మెట్రిక్స్ అంటాం అనమాట. ఈ మెట్రిక్స్ని మనం ఫ్లాటెన్ చేయొచ్చు. సో ఫ్లాటెన్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఫార్ నంబర్ ఇన్, సో నెంబర్ అనేది ఫస్ట్ అసైన్ చేసుకున్నాం. ఇక్కడ వేరియబుల్, మన వేరియబుల్ అనేది నెంబర్ ఇంటర్నల్గా ఈ లిస్ట్ లోపల. ఫార్ నెంబర్ ఇన్ 1 2 అంటే ఇక్కడ మెట్రిక్స్ ఇప్పుడు డిఫైన్ చేసాం 1 2 3 4. ఓకే, ఫార్ నెంబర్ ఇన్ రో అలా ఉంటే కనుక ఫ్లాటెన్ చేయమంటున్నాం. ఒకవేళ నెంబర్ ఇలాంటివి ఉంటే అండ్ ఇది ఈ రోలో ఉంటే కనుక ఒక రో ఫార్మాట్లోకి తీసుకురామంటున్నాం అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఫ్లాటెండ్ అని వస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, మీరు మళ్ళీ చెక్ చేస్తేనే అర్థమవుద్ది. నెక్స్ట్ లెటర్స్, క్యారెక్టర్. ఫర్ వర్డ్ ఇన్ HI హై, ఓకే. ఫర్ క్యారెక్టర్ ఇన్ వర్డ్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, క్యారెక్టర్ వేరియబుల్ని మనం ఫస్ట్ తీసుకున్నాం. అందులో ఫస్ట్ ఫర్ వర్డ్ ఇన్, ఇందులోని వర్డ్స్ అన్ని మనం తీసుకుంటున్నాం అనమాట. ఈ వర్డ్స్ ఉన్నాయా అని చూస్తున్నాం, ఈ వర్డ్స్ని చూస్తున్నాం. దీన్ని ఇప్పుడు మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఫర్ క్యారెక్టర్ ఇన్ వర్డ్స్, ఆ క్యారెక్టర్స్ని మనం ప్రింట్ చేయడానికి ప్రింట్ లెటర్స్. సో హాయ్, ఓకే అనేది మీకు ఇక్కడ స్ప్లిట్ అయ్యి లెటర్స్లో చూపిస్తుంది అంతే. కోడ్ కూడా అంతే. ఇక్కడ కోడ్ మీరు ఎలా రాయొచ్చు, సో ప్రోడక్ట్ కానీ కోడ్ కానీ ఎలా రాయొచ్చు అనేది చూడండి. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై, మనం మల్టిప్లై చేయమంటున్నాం. ఫార్ ఎక్స్ ఇన్ 1 2, 1 2 అనేది ఎక్స్లో ఉందన్నమాట. ఫార్ వై ఇన్ 10 20. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సింపుల్గా 2 ఫార్ లూప్స్ రాయేస్తున్నాం. ఎక్స్ లోపల 1 2 అనేది యాడ్ చేసి పెట్టుకోండి, వై లోపల 10 20 అనేది యాడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్స్ మనం ప్రింట్ చేసినప్పుడు, సో 10 ఇక్కడ ఎక్స్లో ఇప్పుడు మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్లోని 1 10s are 10. ఓకే, 1 20 20. సో నెక్స్ట్ వైకి వచ్చిన తక్షణం 2 ఉంది, 2 10s are 20, 2 20s are 40. అలా ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ మల్టిప్లై చేసుకొని. నెక్స్ట్ కోడ్స్, I+J. ఒకవేళ అడిషనే చేయాలనుకోండి, I+Jని చేయాలి, ప్రోడక్ట్ని కలిపి తీసుకురావాలంటే ఏం చేయొచ్చు అంటే ఫర్ I ఇన్ A, P, ఫర్ J ఇన్ 1, 2. ఇప్పుడు ఇలా ఏమైంది, ఇక్కడ A1 A2 B1 P2 ప్రింట్ అవుతుంది అనమాట ఈ అడిషన్ చేసినప్పుడు. అంతకుమించి ఇంకేం లేదు. ఆ స్ట్రింగ్సే కాబట్టి కంబైన్ అవుతుంది. ఇన్ షార్ట్ ఏమనొచ్చు అంటే కన్కాటినేట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్స్. S.upper. సో ఇప్పుడున్న ఈ డేటాని ఎలా అప్పర్ చేయాలనేది ఆల్రెడీ మనం ఫస్టే చూసాం కదా. S.upper లెస్ కానీ లేదా ఏదైనా నెంబర్ ఇక్కడ ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు అనమాట. ఎస్ బదులు మీరు ఇక్కడ ఫ్రూట్స్ కదా, ఫ్రూట్స్ ఫార్ అంతే, ఇంతే కాల్ చేయాల్సింది. ఫర్ ఫ్రూట్స్ ఇన్, ఇందులో ఈ ఫార్ లూప్లో ఏం చేస్తున్నామంటే దాంట్లోకి యాడ్ చేసుకోమని చెప్తున్నాం ప్రతిసారి. అలా యాడ్ అయినప్పుడు అది అప్పర్ లేక్ కన్వర్ట్ అయిపోతుంది, క్యాప్స్ లేక్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు.
ఇక్కడ సేమ్ థింగ్ గోస్ ఇక్కడ క్యాట్ అండ్ డాగ్ కూడా ట్రిమ్ చేయమంటున్నాం, ఎస్ డాట్ స్ట్రిప్ చేయమంటున్నాం. సో స్పేసెస్ ఏమైనా ఉంటే స్ట్రిప్పింగ్కి, ఇది స్పేస్ స్ట్రిప్పింగ్కి యూజ్ చేస్తున్నాం. సో స్పేసెస్ స్ట్రిప్ అయిపోయాయి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ డాట్ క్యాపిటలైజ్, ఫస్ట్ లెటర్స్ మాత్రం క్యాపిటల్ ఉండడానికి. రివర్స్, సో ఈ వర్డ్ని రివర్స్ రావాలంటే సింపుల్, ఈ పర్టికులర్ లాజిక్ మీకు తెలుసో తెలీదు. సో $:1 ఇది ఒక రివర్స్ ఇండెక్సింగ్ లాజిక్ అనమాట. సో ఆ ఇండెక్సింగ్ లాజిక్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఇన్సైడ్. ఇన్సైడ్లో ఫంక్షన్ కాల్ ఎలా నడుస్తుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక ఫంక్షన్ని ఎలా కాల్ చేయొచ్చు అనేది చూద్దాం. అబ్సల్యూట్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ -1, -2, -3 ఇక్కడ ఫార్ లూప్లో సింపుల్. ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తున్నామంటే ఆ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాం. మీరు గమనిస్తే ఇన్బిల్డ్ పైథాన్లో ఉన్న ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అయ్యే యూజ్ చేస్తున్నాం. ఏబిఎస్ అనేది అబ్సల్యూట్ వాల్యూ కోసం, ఏబిఎస్ ఆఫ్ ఎక్స్ ఫార్ ఎక్స్ ఇన్ -1, -2 and 3. ఇప్పుడు ఏమవుతుంది, అది మైనస్ని రిమూవ్ చేస్తుంది, ప్లస్ అనేది ప్రింట్ చేస్తుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ప్లస్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది, అబ్సల్యూట్ వాల్యూని బయటకు తీస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. రౌండ్ ఎన్ నంబర్ని రౌండ్ ఆఫ్ చేయమంటున్నాం. రౌండ్ అనేది ఒక ఇన్బిల్డ్ పైథాన్ ఫంక్షన్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు దాని డెఫినేషన్. రౌండ్ ఆఫ్ నెంబర్స్ దట్ గివెన్ ప్రిసిషన్ ఇన్ డెసిమల్స్లో ఉంటే రౌండ్ ఆఫ్ చేస్తుంది అనమాట. 1.2, 2.6, 3.5 ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మీరు స్క్వేర్ బ్రేసెస్లో చూస్తే రౌండ్ ఆఫ్ అయి 1, 3, 4. సో 1.2 ఉంది కాబట్టి ఇది 1కి రౌండ్ ఆఫ్ అయింది. మీకు రౌండ్ ఆఫ్ యొక్క రూల్ తెలుసు కదా, 0.5 డెసిమల్ నెంబర్ 0.5 కంటే ఎక్కువ ఉంటే దాని నెక్స్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ అవుద్ది. 0.5 కంటే తక్కువ ఉంటే దాని ముందు నెంబర్కి రౌండ్ ఆఫ్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, 3.5 ఉంది కదా, ఇక్కడ నేను 3.5 బదులు 3.4 పెట్టండి అనుకోండి, ఇది రౌండ్ ఆఫ్ అయి 3కి వస్తుంది అనమాట. అలా 0.5 అనేది మనకు మెయిన్ రూల్. ఆ రూల్కి అటు వెళ్తే కన్నా నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోద్ది, ఆ రూల్కి ఇటు వెళ్తే కానీ ఈ పక్కకు వస్తుంది అనమాట. అది రౌండ్ ఆఫ్ లాజిక్. టు స్ట్రింగ్, ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఉన్నాయనుకోండి, వాటిని స్ట్రింగ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు అని చూడండి. ఇక్కడ ఇన్బిల్డ్ ఫంక్షన్ మనం స్ట్రింగ్ అనేది యూజ్ చేసాం. ఫార్ ఎక్స్ ఇన్ 1, 2, 3 అండ్ దాన్ని స్ట్రింగ్స్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే 1, 2, 3 అని స్ట్రింగ్లో మనకు ప్రింట్ అవుద్ది. అప్పర్ కేస్ని లోవర్ కేసుకి చేస్తున్నాం. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టపుల్స్ ఆర్ లిస్ట్స్. టపుల్స్ ఆర్ లిస్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్ యూస్ చేసి ఒక టపుల్ని క్రియేట్ చేయొచ్చు, ఒక సెట్ ఆఫ్ మల్టిపుల్ లిస్ట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు ఇక్కడ చూడండి. pairs is equals to x, x square 2 పెడుతున్నాం. దాని తర్వాత అప్పుడేమవుద్ది, ఇక్కడ ఫార్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ఇచ్చామనుకోండి, అది పెయిరింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. 0, 0, 1, 1, 2, 4. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ రేంజ్ 3 కూడా నేను మీకు 10 ఇచ్చి చెప్తాను. ఇక్కడ ఒక టపుల్ క్రియేట్ అయింది లోపల, టపుల్స్ క్రియేట్ అయ్యాయి లోపల. సో ఈ టపుల్ ఇక్కడ ఏం చేస్తుందంటే లోపల 0, 0. సో 0కి స్క్వేరింగ్ వాల్యూ ఏముంటుంది, 0నే. 1కి స్క్వేరింగ్ వాల్యూ 1నే. 2కి స్క్వేరింగ్ వాల్యూ ఏంటి, 2 స్క్వేర్ 4, 3కి స్క్వేర్ 9, 4కి స్క్వేర్ 16. అలా మనం ఫస్ట్ ఆ వాల్యూ, దాని తర్వాత దాని స్క్వేరింగ్, ఇవి రెండు తీసుకుంటున్నాం అనమాట. సో అది ఎలా నడుస్తుందని ఇక్కడ మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ సబ్ లిస్ట్స్, సబ్ టైటిల్స్ కాదు, అంటే మూవీ చూసి అలవాటు అయిపోయింది మనకి. కాకపోతే సబ్ లిస్ట్ అనమాట అది. x, x+1 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 3. సో ఇది మళ్ళీ 3 నుంచి నేను 10 చేస్తాను, మీకు రేంజ్ బాగా తెలుస్తుంది అప్పుడు. సో సబ్ లిస్ట్ ఎలా వస్తుంది, x+1 మనం ప్రతి x వాల్యూకి మనం ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాం. సో 0కి 1 వస్తుంది అనమాట, ఏమీ లేదు కాబట్టి 1 యాడ్ అవుద్ది. 1కి 2, 2కి 3, 3కి 4. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో అలాగే వెళ్తుంది. 9కి 10 అనమాట. ASCII కోడ్స్ కూడా, ASCII కోడ్ ఆపరేషన్స్ ఎలా చేయొచ్చు అని ఇక్కడ మీరు చూడొచ్చు. C, ఆర్డర్డ్ C, ఇవి రెండు ఇన్బిల్డ్ ఫంక్షన్. ఆడ్ అనేది ఒకటి ఇన్బిల్డ్ ఫంక్షన్ అనమాట. రిటర్న్స్ ద యూనిక్ కోడ్ పాయింట్ ఆఫ్ 1 క్యారెక్టర్ స్ట్రింగ్. ఆ పర్టికులర్ స్ట్రింగ్కి యూనిక్ కోడ్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది. ASCII కోడ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. లైక్ ఈచ్ పర్టికులర్ లెటర్కి ఒక ASCII కోడ్ ఆర్ యూనిక్ కోడ్ అసైన్ అయి ఉంటుంది. ఏకి 97, బికి 98, సికి 99 ఇలా వెళ్తుంది అనమాట. DEFGH చూడొచ్చు.
జీకి 103, హెచ్కి అలా వెళ్తూ ఉంటుంది. ఈ ASCII కోడ్స్ని ఆ పర్టికులర్ లెటర్కి దాని కోడ్ ప్రింట్ చేయాలంటే కూడా ఇలా చేయొచ్చు అని. ఎన్యూమరేట్ ఎగ్జాంపుల్ కూడా అవద్దు అనమాట. ఎన్యూమరేట్ అంటే లైక్ అది కాంబైనేషన్. సో ఇలా చూడొచ్చు I-V. సో I-V ఎలా వస్తుంది, I వాల్యూని V వాల్యూని ఎన్యూమరేట్ చేయొచ్చు. ఫర్ I, V ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ A, B. ఆ ఎన్యూమరేట్ రన్ చేసినప్పుడు ఏమవుద్ది, 0 వచ్చి A, 1 వచ్చి B అలా ఎన్యూమరేట్ అవుతుంది అనమాట. ఎన్యూమరేట్ అనేది మీకు తెలియకపోతే అది అప్కమింగ్లో నేను మీకు చెప్పిస్తాను. యాక్చువల్లీ ఎన్యూమరేట్ అనే కాన్సెప్ట్ ఉంది ముందరికి, అప్పుడు చెప్పిస్తాను ఫంక్షన్స్ లెర్న్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇండెక్స్డ్ క్యాప్స్. ఒకవేళ ఇండెక్స్ క్యాపింగ్ ఎలా రాయాలి అని దానికి కూడా ఎన్యూమరేట్ అనే ఒక వాల్యూని యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క లెటర్కి ఒక ఇండెక్సింగ్ క్యాప్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఎన్యూమరేట్ యూజ్ చేసి. సో ఎన్యూమరేటింగ్ ఇక్కడికి నేను స్కిప్ చేస్తాను, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని నాకు తెలుసు. లేదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ షార్ట్, లేదా ఎన్యూమరేట్ అనేది ఏం చేస్తుంది. రిటర్న్స్ అండ్ ఎన్యూమరేట్ ఆబ్జెక్ట్ ఐటరబుల్. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి సపోర్టింగ్ ఐటరబుల్ని రిటర్న్ చేస్తుంది అని అర్థము. నెక్స్ట్ ఇన్లైన్ మెథడ్ యూసేజ్. సో ఇన్లైన్ మెథడ్ యూసేజ్ అనేది ఎలా వర్క్ అవుద్దని ఇక్కడ ఉంది. సో ఇన్లైన్ మెథడ్కి మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ డాట్ స్ట్రిప్ టైటిల్. సో ఇన్లైన్ మెథడ్ అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు అనమాట ఒకేసారి. ఫార్మాటెడ్ నేమ్స్ కోసం నేమ్ డాట్ స్ట్రిప్. సో స్పేసెస్ని స్ట్రిప్ అయిపోవాలి కాబట్టి స్ట్రిప్ చేయమంటున్నాం, టైటిల్ అనేది యాడ్ చేయమంటున్నాం. సో అప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుద్ది, మీకు ఆ స్పేసెస్ మొత్తం స్ట్రిప్ అయిపోతుంది అండ్ టైటిల్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ రీప్లేసింగ్కి కూడా ఏని @తో రీప్లేస్ చేయమంటున్నాం. సింపుల్, దానికి కూడా రీప్లేస్ A, @. అది ఎలా వర్క్ అవుతుందని ఇక్కడ కోడ్ ఉందన్నమాట. వర్డ్ డాట్ రీప్లేస్ ఏని @కి రీప్లేస్ చేయమంటున్నాం. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఏంటని ఇక్కడ ఇస్తున్నాం అనమాట, అంతే. నెక్స్ట్ ప్యాడింగ్ కూడా చేయొచ్చు, ZFill ప్యాడింగ్ చేయొచ్చు. తర్వాత బిట్ లెంత్, ప్రతి ఒక్క ఎలిమెంట్కి బిట్ లెంత్ ఏంటి అని చూడొచ్చు అనమాట, అది ఒకటి ఉంది ఇక్కడ. సో దాని తర్వాత నెక్స్ట్ ఫ్లాటెన్ డీప్లీ నెస్టెడ్ లిస్ట్. మల్టిపుల్ నెస్టెడ్ అంటే ఎక్కువ స్క్వేర్ బ్రాసెస్లో నెస్టెడ్ అయిన లిస్ట్ని కూడా మనం ఫ్లాటెన్ చేసి 1 2 3 4కి ఎలా తీసుకురావచ్చు అని. ఇది కొంచెం కోడ్ పెరుగుతూ వెళ్తుంది, మీరు చూడొచ్చు. నెంబర్ ఫార్ సబ్ ఇన్ 1 2 3 4 ఇది మల్టిపుల్ నెస్టెడ్ లిస్ట్లో ఉంది. ఒక లిస్ట్ అందులో 2 మళ్ళా నెస్టెడ్ లిస్ట్. ఇన్ షార్ట్ 2D అరే అనుకోండి, 2D అరేలో ఉంది ఇది. ఫార్ ఇన్నర్ ఇన్ సబ్, ఫార్ నెంబర్ ఇన్ ఇన్నర్, ఇలా ఒక 2 సార్లు ఫార్ లూప్ రాయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ 2D ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాల్సి వచ్చింది. ఇన్నర్ లెంత్ని బయటికి ఇన్నర్లో ఉన్న దాన్ని ఫ్లాటెన్ చేయడానికి, తర్వాత ఆ బయట ఉన్న ఆ నంబర్ ఇన్నర్లో ఏదైతే వేరియబుల్ స్టోర్ అయిందో ఆ వేరియబుల్ మళ్ళీ నంబర్ అనే దాంట్లో అసైన్ చేసి ఫ్లాటెన్ చేస్తున్నాం. ఫ్లాటింగ్ మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్ ఫ్లాటెనింగ్. ఇది ఫార్ లూప్ ఒక సింపుల్ X రాసి అందులో ఇన్ గ్రూప్ అని రాస్తే అది ఫ్లాటెన్ అయిపోద్ది. డేటా క్లీనింగ్ కూడా చేయొచ్చు మీరు విత్ జిప్ అనే మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో ఇవన్నీ మీకు అంతగానో ఇంపార్టెంట్ ఉండవు యాక్చువల్లీ, ఇప్పటికే కొంచెం అడ్వాన్స్ అయిపోయింది. మీరు ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. డేటా క్లీనింగ్ కానివ్వండి, ఈ డేటా క్లీనింగ్ ఎలా చేయొచ్చు అనేది, జిప్ మెథడ్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది, ఇవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటికీ మీకున్న లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్కి మిడ్ రేంజ్ పైథాన్ నేర్చుకోవడానికి ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వరకు అయితే చాలు. దట్స్ ఆల్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను లిస్ట్ కాంప్రిహెన్షన్, అండ్ కొంచెం ఈజీగా ఉంది అనుకుంటాను. ఈ నోట్బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఈ లింక్ని యూస్ చేసి నేర్చుకోవచ్చు. ఇందులో ఉన్న కోడ్ను మాడిఫై చేయడం స్టార్ట్ చేయండి, సో మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. దట్స్ ఆల్. అగైన్ విల్ మీట్ యూ ఆల్ అగైన్ విత్ నెక్స్ట్ కాంప్రిహెన్షన్ వచ్చి, నాకు తెలిసి టపుల్ లేదు, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, సో కాంప్రిహెన్షన్ కుదరదు దానికి. డిక్షనరీ కాంప్రిహెన్షన్తో కలుస్తాను నేను మిమ్మల్ని ఆన్ వీడియో 12.